ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ రోజు రోజుకి క్రిటికల్ అవుతుంది. ఈ వార్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఎప్పుడు పీస్ అని, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని ఎప్పుడు తను చెప్పుకునే ట్రంప్ గారు కూడా ఈ వార్ మీద సీజ్ ఫైర్ ని ఆయన ఓపెన్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ట్రంప్ గారికి ఇరాన్ అంటే పడదు. ఎందుకంటే ఇరాన్ ట్రంప్ మాట వినదు. దీని కారణంగా ట్రంప్ గారు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏమంటారంటే ఈ వార్ అంతా సెట్ అవ్వాలి, ఇదంతా ఆగిపోవాలంటే ముందు అసలు ఇరాన్ అనేది ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం, ఆ యురేనియం ని ఎక్వైర్ చేయడం ఆపేయాలి. ఇరాన్ దగ్గర కనుక అంత న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది చాలా థ్రెట్ అని చెప్తున్నారు. నిజానికి థ్రెట్ ఇజ్రాయెల్ కంటే కూడా యుఎస్ఏకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏ మాట విందు ఇరాన్. ఇన్ కేస్ ఇజ్రాయెల్ గెలిస్తే గనక ట్రంప్ గారికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా మంచి పట్టు వస్తుంది, చాలా డామినేషన్ వస్తుంది. ఆయన రష్యాని అండ్ చైనాని ఆయన డామినేట్ చేయొచ్చు. అండ్ రిగార్డింగ్ ద క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్, మనకు తెలుసు అరౌండ్ 1.5 gallons ఆఫ్ ఆయిల్ మనకి ఇరాన్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఓడిపోతే ట్రంప్ గారికి చాలా పవర్ వస్తుంది. ఆయన చాలా ఆయిల్ ప్రైస్ అండ్ గ్యాస్ ప్రైస్ ఆయన కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ ఆయన చాలా మిలిటరీ అండ్ ఫ్రెండ్షిప్ బాండ్స్ పెరుగుతాయి ఇజ్రాయెల్ అండ్ అదర్ కంట్రీస్ తో. అండ్ అదర్ కంట్రీస్ లైక్ రష్యా అయితే ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది, కానీ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ మాత్రం బైక్ ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ లోపలికి చూసుకుంటే పాకిస్తాన్ ఇరాన్ పక్క నుండి ఇరాన్ ఆపరేషన్స్ అన్నిటిని త్రూ యుఎస్ఏ ఇజ్రాయెల్ కి అందిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే, ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్యానేమో ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ మనకు ఒక ఫ్రెండ్లీ నేషన్. సో ఈ సిచ్యువేషన్ లో ఇండియా చాలా డిప్లొమాటిక్ గా న్యూట్రల్ గా ఉందన్నమాట. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక గెలిస్తే ఇండియాకి చాలా రిస్క్స్ ఉన్నాయి. లైక్ ట్రంప్ గారికి మిడిల్ ఈస్ట్ ఏరియాలో బాగా డామినేషన్ వస్తే ఒక పక్క నుంచి టర్కీ, ఒక పక్క నుంచి పాకిస్తాన్, చైనా, టర్కీ, బంగ్లాదేశ్ ఈ 4 పక్కల నుంచి ఇండియాకి థ్రెట్ ఉంది. అండ్ చాలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. అండ్ మోర్ ఓవర్ చాలా డిప్లొమసీ రిస్క్స్ కూడా ఉన్నాయి. ఈ రిస్క్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఒకటే కీ నెగోషియేషన్ అండ్ డిప్లొమసీ. మనం ఎప్పుడైతే ఈ వార్ అంతా డిప్లొమాటిక్ గా సర్దుకుంటుందో అదే ఇండియాకి చాలా ఉత్తమం. మనం ఇండియా గురించి ఎందుకు మాట్లాడుతాం, వాళ్ళని ఎందుకు మాట్లాడలేదు అంటే, ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు జనరల్ గా మనలో మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ మనం వీ షుడ్ కీప్ ఇండియా ఫ్రెండ్. వాడు ఫ్రెండా కాదా అని కాదు, అసలు మన కంట్రీకి ఏది మంచిదని మనం చూసుకోవాలి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.